Yes, my dear students, ఈ క్లాస్లో మనం నైట్రిక్ యాసిడ్ ఎలా ప్రిపేర్ చేస్తారో నేర్చుకున్నాం. So it is one of the very important question and also one of the important topic in 5th A group elements అన్నమాట. So it is very important for second year students who are going to write their IPE examination and coming, that is what, 2026 March. Okay. So in the manufacturing of HNO3, so the name of the process is Ostwald process. Ostwald process. Ammonia is prepared in Haber's process and nitric acid is prepared in Ostwald process. You have to remember this. Which one? Nitric acid is prepared in Ostwald process and ammonia is prepared in Haber's process. Like that, you have to remember that. Okay. So in this process, there are totally three steps. So nitric acid molecular formula you have to know, that is HNO3. One of the very basic acid to be used in laboratories. Very basic acid. That is hydrochloric acid, HCl. Sulfuric acid, H2SO4. And then nitric acid, HNO3. So ala meeru gurtu pettukovali. So in the first step, catalytic oxidation of ammonia with atmospheric oxygen. Here it is. Catalytic oxidation. So in presence of catalyst, ammonia is subjected to, that is what, oxidation. So reaction with oxygen is nothing but oxidation reaction. ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఆక్సిజన్ తో రియాక్ట్ కావడాన్నే మనం ఆక్సిడేషన్ అనేసి కూడా అనొచ్చు. సో ఆక్సిడేషన్ కు డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయన్నమాట. సో అందులో ఒకటి, రియాక్షన్ ఆఫ్ ఏ కెమికల్ సబ్స్టెన్స్ విత్ ఆక్సిజన్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. హియర్ ఇస్ ది అమోనియా is reacted with oxygen to form, that is what, nitric oxide. NO is nitric oxide. NO2 is nitrogen dioxide. Totally nitrogen forms 5 types of oxides. N2O ఇక్కడ రాస్తాను నేను, ఓకేనా. నైట్రోజన్ ఫామ్ చేసే ఆక్సైడ్స్ అన్నమాట. N2O, NO, N2O3, N2O4 or this is called as NO2, N2O5. ఇలా టోటల్గా 5 టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ వస్తాయి అన్నమాట. నైట్రోజన్ కు 5 టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ అనేవి ఉంటాయి. నైట్రస్ ఆక్సైడ్ అంటాం, నైట్రిక్ ఆక్సైడ్, దిస్ ఇస్ నైట్రోజన్ ట్రైఆక్సైడ్, దిస్ ఇస్ నైట్రోజన్ టెట్రాఆక్సైడ్ ఆర్ NO2 నైట్రోజన్ డైఆక్సైడ్ అంటాం, దిస్ ఇస్ నైట్రోజన్ పెంటాక్సైడ్. సో ఇన్ ద catalytic oxidation of ammonia we will get nitric oxide. Here it is 4. సో ఈక్వేషన్స్ ను బ్యాలెన్స్ చేయడం రావాలి. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పించాను. సపోజ్ ఈ 4, ఈ 5, అలాగే ఈ 4, ఈ 6 లేదనుకోండి, ఏదో ఒక మెథడ్లో ట్రై చేయండి. నేను న్యూమెరికల్ మెథడ్లో ట్రై చేస్తాను. న్యూమెరికల్ మెథడ్, ఏం న్యూమెరికల్ మెథడ్ చెప్పండి. ఏ, దిస్ ఈజ్ ఏ, సపోజ్ ఏ అనుకుంటున్నా, దీన్ని బి అనుకుంటున్నాను, ఇక్కడ సి, ఇక్కడ డి. అంటే ఈ నంబర్లే మనకు తెలియదు అనమాట. సో ఆ నంబర్లు ఎలా వస్తాయో ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఈ న్యూమెరికల్ మెథడ్లో ఏం చేస్తాం, ఫస్ట్ నైట్రోజన్ కదా, నెక్స్ట్ ఏముంది హైడ్రోజన్ కదా, నెక్స్ట్ ఏముంది ఆక్సిజన్. 3 ఆటమ్స్ ఉన్నాయి, అవునా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ నైట్రోజన్ 1 కాబట్టి దట్ ఈస్ 1 into A అనమాట. A is equal to రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని 1 అంటే C, ఇక్కడ 1 ఉంది, 1 into C is C అనమాట. నెక్స్ట్ హైడ్రోజన్స్ చూడు. సో ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, 3 ఉన్నాయి. 3A is equal to హైడ్రోజన్స్ 2D అనమాట, 2D. నెక్స్ట్ ఈ ఆక్సిజన్ కు సంబంధించి ఇక్కడ రాస్తున్నాం. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 2B లెఫ్ట్ హ్యాండ్ సైడ్, 2 into B is 2B. హియర్ C into 1 is C plus ఒకటి ఉంది అక్కడ D అనమాట. ఈ విధంగా రాసుకున్నాం. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఈక్వేషన్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తానని, ఒకసారి చూడండి. చాలా నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ సాల్వ్ చేశాను నేను అలా, ఓకేనా. ఎస్, అంటే మీరు రియాక్షన్ తెలుసుకొని మళ్ళీ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం ఇలా వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు ఏదో ఒక నంబర్, ఐదర్ ABCD ఏదో ఒకటి మనము 1 అనుకున్నాం. సో నేను A is equal to 1 అనుకుంటాం. A is equal to 1 అయితే C is also equal to 1 కదా. అప్పుడు D is equal to ఏమవుతుంది, D. Here you see D, ఈ 2 ఇటు పక్క పంపిస్తే 3A/2, A is 1. సో ఈ ప్లేస్ లో 3 into 1 కదా, 3 into 1 that is equal to D. సో D is equal to 3/2. D is equal to 3/2 ఇలా వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి,
A, C, D. Okay, now B you have to calculate. So 2B is equal to C value is 1, D value is 3 by 2. So 3 by 2 means that is equal to 5 by 2. So B is equal to 5 by 4 వస్తుంది. 5 by 4. Ana this one. And mean so A plus lo 1. Here it is 1. B plus lo 5 by 4. 5 by 4. And then C plus lo 1. C plus lo 1. And then A plus lo D plus lo 3 by 2. 3 by 2 అన్నమాట. సో ఇప్పుడు ఈ 5 by 4 3 by 2 మనకు అవసరం లేదనుకుంటే సో ఇప్పుడు ఇది అవసరంగా ఇది జస్ట్ రఫ్ వర్క్ అనమాట. పక్కన మీరు డైరెక్ట్గా ఈక్వేషన్ ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆ నంబర్లతో సహా మీకు గుర్తుండిపోతాయి. సపోజ్ గుర్తు లేవనుకోండి ఈ మెథడ్ అప్లై చేయి. 4తో మల్టిప్లై చేసి అనుకో 4 into 1 దిస్ ఈజ్ 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 into 5 by 4 ఎంత చెప్పండి? 4 క్యాన్సిల్ అయిపోతే 5. సో హియర్ ఇట్ విల్ బి 5 ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడేమి 4తో కదా మల్టిప్లై చేసేది. సో 1 into 4 ఇక్కడ చూడండి 4 into 3 by 2 కదా. సో 2 1s are 2 2s are మళ్ళీ ఇక్కడ 2 into 2 3s are దిస్ ఇస్ 6. సో ఇక్కడ మనం 6తో మల్టిప్లై ఇలా వచ్చినాయి ఆ నంబర్స్. ఇంతకుముందు అంతే కదా నేను రాసింది. 4NH3 plus 5O2 gives rise to 4NO plus 6H2O. సో ఈక్వేషన్స్ ఇలా బ్యాలెన్స్ చేస్తాం. లేకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కూడా ఉంది. ఏదో ఒక మెథడ్లో ఈక్వేషన్స్ ను బ్యాలెన్స్ చేయడం మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో catalytic oxidation of ammonia. When ammonia is reacted with oxygen in presence of catalyst. ఏం catalyst చూడండి PT అంటే ప్లాటినం present in solid state కాబట్టి నేను సాలిడ్ అని రాశాను. RH గాజ్ వైర్ లాంటిది మెష్ లాగా అనమాట అదా. సో టెంపరేచర్ 500 kelvins ఉండాలి. 9 atmospheres of temperature అనేది ఉండాలి. సో ఇది దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ catalytic oxidation of ammonia. సో పర్ఫెక్ట్ ఈక్వేషన్ అంటే ఫార్ములాలు కరెక్ట్గా రాసి ఉండాలి, కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు మెన్షన్ catalyst on the arrow mark and also sometimes conditions. What is the temperature and what is the pressure? So you have to do that. Okay, next now step number 2. So step number 2 లో ఏం చెప్పండి? నైట్రిక్ ఆక్సైడ్. దీన్ని నైట్రిక్ ఆక్సైడ్ అంటాం. NO is called as nitric oxide formed in the above reaction. ఈ రియాక్షన్ లో is combined with O2. This is also oxidation of NO. అన్నమాట. సో gives rise to 2NO2. సో ఇక్కడ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోండి ఈక్వేషన్. చాలా సింపుల్. ఓకేనా? ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ మాత్రమే రాస్తాం. నెక్స్ట్ NO2 is dissolved in water to give HNO3. Nitrogen dioxide is dissolved in water to form nitric oxide. So చూడండి NO2 ఇది వాటర్ అవునా. NO2 present in gaseous state. ఇది gaseous state లో ఉంటుంది. ఇది లిక్విడ్. ఇది కూడా మనకు లిక్విడే అవునా. ఇది మళ్ళీ లిటిల్ బిట్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ విల్ కమ్ అవుట్. మళ్ళీ కొద్దిగా నైట్రిక్ ఆక్సైడ్ అనేది మనకు వస్తుంది అనమాట. సో హియర్ ఆల్సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ దిస్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్. ఇంతకు ముందులాగే ఈక్వేషన్ ను మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో 3NO2 plus H2O gives rise to 2HNO3 plus NO. NO means nitric oxide. HNO3 means HNO3 is nothing but nitric acid. Okay now. So these are the 3 steps involved in the preparation of nitric acid in Ostwald process. Yes, ఇందాక మనం నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ Ostwald ప్రాసెస్ లో చూసాము. Now the reactions of HNO3 with a few metals and non metals చూద్దాం. మెటల్స్ తో HNO3 ఎలా రియాక్ట్ అవుతుంది, అలాగే నాన్ మెటల్స్ తో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ దట్ ఈస్ రియాక్షన్ ఆఫ్ Cu with HNO3 or HNO3 with Cu. CuHNO3 తో ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సో కాపర్ is reacted with the dilute HNO3 and concentrated HNO3 differently. ఈ రెండు మెటల్స్ కూడా అంతే. జింక్ అండ్ కాపర్ both the metals react differently with a different concentrations. That means Cu is reacted with the dilute HNO3 and concentrated HNO3 in to form different products. Okay na? To form different products. అంటే కాపర్ ఈ నైట్రిక్ యాసిడ్ తో రియాక్ట్ అయ్యేటప్పుడు డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఒక ప్రోడక్ట్స్ వస్తాయి.
కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఒక ప్రోడక్ట్స్ వస్తాయి. ఈ ప్రోడక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, మీకు నేర్పిస్తా చూడు. కాపర్ HNO3తో రియాక్ట్ అయింది, దీన్ని కాపర్ నైట్రేట్ అంటాం. సో ఇక్కడ కూడా కాపర్ నైట్రేట్ వచ్చిందా, H2O ఇవి గుర్తుపెట్టుకోండి. సో డైల్యూట్ HNO3 అయితే NO నైట్రిక్ ఆక్సైడ్, కాన్సన్ట్రేటెడ్ HNO3 అయితే NO2. ఈ రెండు సేమ్ అన్నమాట. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ ఈక్వేషన్లో చూడండి, బ్యాలెన్స్ కాల ఈక్వేషన్ నేనే రాయలేదు. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేద్దాం. ఓకే, ఏ మెథడ్లో బ్యాలెన్స్ చేద్దాం? ఆ యొక్క న్యూమెరికల్ మెథడ్లోకి వెళ్దాం. న్యూమెరికల్ మెథడ్. సో న్యూమెరికల్ మెథడ్లోకి వెళ్ళామంటే సపోజ్ దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ B, దిస్ ఈజ్ C, దిస్ ఈజ్ D అండ్ దిస్ ఈజ్ E. అంటే ఇక్కడ ఈ కాపర్ నైట్రేట్ ముందర ఎంత నంబర్ రావాలి, నైట్రిక్ ఆక్సైడ్ ముందర ఎంత నంబర్ రావాలి, HNO2 ముందర ఇక్కడ ఎంత నంబర్ ఉండాలి, ఇవే కదా మనం బ్యాలెన్స్ చేయాల్సింది. అవే ఎంతో చూద్దాం. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాపర్ ఎన్ని ఉన్నాయి, A1 ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఎన్ని ఉన్నాయి, 1. సో 1 అంటే C అన్నమాట. నెక్స్ట్ హైడ్రోజన్ కొద్దాం. హైడ్రోజన్, సో హైడ్రోజన్స్ B, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1, రైట్ హ్యాండ్ సైడ్ సో ఇక్కడ ఉంది. ఓకేనా, సో 2E అన్నమాట. హైడ్రోజన్స్ 2E. దిస్ ఈజ్ ఫర్ H, ఇది Cu నాకు ఇది H. క్లియర్గా మీకు కావాలంటే నా యొక్క వీడియో చూడండి, 100% ఈ ట్రిక్ మనకు పనికి వస్తుంది. అండ్ నైట్రోజన్ దట్ ఈస్ B is equal to 1 ఉంది, నైట్రోజన్ ఇంటూ B is equal to 1Bనే. సో నైట్రోజన్ ఇక్కడ 2 1s are 2, సో 2C అన్నమాట. 2C ఇంకెక్కడ ఉంది నైట్రోజన్, ఇక్కడ ఉంది, ప్లస్ D. ఓకేనా, నెక్స్ట్ ఇంకేముంది, ఆక్సిజన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3B ఇచ్చుడు 3 ఉన్నాయా, దీంట్లో 3 ఉన్నాయి. 3 into B 3B is equal to రైట్ హ్యాండ్ సైడ్ ఆక్సిజన్ 3 2s are 6, 3 2s are 6, సో 6C అవునా, ప్లస్ D ఒక D అండ్ ప్లస్ దట్ ఈస్ E. సో ఇందులో ABCDE ఫైండ్ అవుట్ చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బ్యాలెన్స్ ఈక్వేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను A is equal to 1 అనుకుంటున్నాను. A is equal to 1. ఓకే, సో A is equal to 1. B అన్నిట్లో ఉంది కదా, దీంట్లో ఉంది B, ఇక్కడ ఉంది కాబట్టి సపోజ్ నేను B is equal to 1 అనుకుంటాను. దీంట్లో B is equal to 1. దెన్ సో రిజల్ట్స్ ఇక్కడ రాసుకుంటా, నాకు వచ్చిన రిజల్ట్స్ అన్ని A is equal to, B is equal to, C is equal to, D is equal to, E is equal to వచ్చిన రిజల్ట్స్. నేను ఇక్కడే నాకు ప్లేస్ లేకపోయినా అక్కడే క్యాలిక్యులేట్ చేస్తాను, క్లియర్గా వినండి. సో B is equal to 1 అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ కూడా B is equal to 1 ఉంది కదా. B is equal to 1 అయితే E is equal to ఏమవుతుంది, 1/2 కదా. సో 1/2, what is that, this one. సో B value is known, E value is known. ఓకేనా, ఇప్పుడు ఈ B వాల్యూను ఈ వాల్యూను దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో B వాల్యూ ఎంత, 1 అనుకున్నా కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 6C ప్లస్ D వాల్యూ మనకి ఇంకా తెలియదా, ప్లస్ సో ఈ వాల్యూ ఈజ్ 1/2. ఓకేనా, ఈ వాల్యూ ఈజ్ 1/2. దీన్ని ఎక్కడో ఒక చోట నీకు ఒక పేపర్ దొరికితే దాంట్లో సింప్లిఫై చేసి రాసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 1/2 ఇటు పక్క తీసుకొచ్చానుకో, 3 - 1/2 ఎంత అవుతుంది, 3 2s are 6, అంటే ఇది 5/2. ఇక్కడ మనకు ఈ 2ని ఇటు పక్క తీసుకొచ్చేసానంటే ఇక్కడ 5/2 అవుతుంది. అవునా, ఇది ఇప్పుడు ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తాం. ఎలా సాల్వ్ చేస్తామో ఒక్కసారి చూడు. మళ్ళీ ఇది కావాల్సింటే మళ్ళీ రాసుకుంటాను నేను. సో ఎలా, అది 6C plus D is equal to 5/2. నెక్స్ట్ 2C plus D is equal to 1. ఓకేనా, ఎలా బ్యాలెన్స్ చేస్తాం, DD క్యాన్సిల్ చేసేయచ్చు కదా ఇక్కడ. సో దిస్ ఈజ్ మైనస్ DD క్యాన్సిల్ చేస్తే 4C is equal to 5/2 minus 1, సో 3/2 వస్తుంది అనమాట. 3/2 అంతేనా, ఏమి 5/2 minus 1, 2 minus 1 is 2. That is 2 into 1 is 2. 2 into 1 is 2. So 5 minus 2 3 ఇలా. సో C is equal to ఎంత వస్తుంది చెప్పండి, మనకు 3/8 వస్తుంది. సో C వాల్యూ 3/8 వచ్చింది. C వాల్యూ 3/8.
సో ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు సి కదా, అంటే సి ఈజ్ ఈక్వల్ 3/8 అంటే ఏ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 3/8. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తుంది అయితే డి. డి ఎక్కడ ఉంది? సపోజ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తామనుకో, బి వాల్యూ 1, సి వాల్యూ ఎంత? 3/8. 3 దట్ ఈస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3/8 ప్లస్ డి అనమాట. సో ఇది పక్క వచ్చింది అనుకోండి, 1 మైనస్ 3/8 ఈజ్ ఈక్వల్ టు డి. సో 8 1s are 8. 8 లో నుండి 3 పోతే 5/8 అనమాట. సో డి ఈజ్ ఈక్వల్ టు 5/8. 5/8. సో వాల్యూస్ వచ్చేసాయి. ఓకేనా? సో మీరు గుర్తు పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. సో బిగినింగ్ లోనే బట్టి కొట్టి రాయకుండా ఎలా మనము ఇవి సాల్వ్ చేయాలో కొద్ది టైం తీసుకున్నా కూడా ఒక మీరు 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా ఈక్వేషన్ రాసేస్తారు. ఏమి HNO3. సో హియర్ ఇట్ ఈస్ కాన్సన్ట్రేట్ HNO3 కాన్సన్ట్రేటెడ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏ ప్లేస్లో 3/8, బి ప్లేస్లో 1, సి ప్లేస్లో 3/8, డి ప్లేస్లో 5/8, ఈ ప్లేస్లో 1/2. సో కంప్లీట్ ఈక్వేషన్ 8తో డివైడ్ చేయండి. 8తో డివైడ్ చేస్తే 8 ఇంటూ 3/8 ఎంత? 3 ఉంటుంది. ఇక్కడ 3. కంప్లీట్ ఈక్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 3. సో 8. సో 3/8 ఇంటూ 8 అనమాట. 8 క్యాన్సిల్ చేస్తే 3 ఉంటుంది. దెన్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంటూ 8. అవునా? సో ఇక్కడ ఏమవుతుంది? 3. దిస్ ఆల్సో 3. నెక్స్ట్ ఇక్కడ 5/8 ఉంది. ఇక్కడ 5 మాత్రమే మిగులుతుంది. 5. నెక్స్ట్ ఇక్కడ 1/2 ఇంటూ 8. సో 4 అనమాట. ఇక్కడ 4. ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేయాలి. ఇలా బ్యాలెన్స్ చేయాలి. ప్రతి ఈక్వేషన్ను ఇలా నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అనవసరం అక్కడ టైం వేస్ట్ చేసేదానికంటే ఇక్కడ ఫస్ట్ 4 రాయడము, మళ్ళీ 2 రాయడము. దిస్ ఈజ్ ద యాక్యురేట్ మెథడ్. నువ్వు కొద్ది ఓపికగా వర్కౌట్ చేయాలి కానీ నీకు కంప్లీట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ నాకు ఈక్వేషన్ తెలుసు కాబట్టి సపోజ్ ఇక్కడ 4 రాశాను. నైట్రిక్ యాసిడ్ హియర్ సి. సో దట్ ఈస్ 4. ఇక్కడ 2 సరిపోయింది, 2 అండ్ హైడ్రోజన్స్ 2 సరిపోతుంది. దట్స్ ఆల్. ఇది కూడా ఇదే మెథడ్లో చేయొచ్చు. ఇదే మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది, బి ఈజ్ ఈక్వల్ టు 4, సి ఈజ్ ఈక్వల్ టు 1, డి ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది వస్తుంది. ఓకేనా? ఒకసారి సాల్వ్ చేయండి. మీరు సొంతంగా నేర్చుకున్నారు అనుకో, క్యాలిక్యులేట్ చేసి మీకు ఈజీగా ఉంటుంది. అంతేగాని బట్టి కొట్టి ఎవడైనా రాసిస్తాడు. సో ఈక్వేషన్స్ ఎలా బ్యాలెన్స్ అవుతాయో అది నేర్చుకునే ట్రిక్ ఇదన్నమాట. ఓకేనా? ఎస్. డైల్యూట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ HNO3. ఇది కాన్సన్ట్రేటెడ్ HNO3 టు గివ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఇక్కడ కూడా అంతే. సో ఏమిటి? Zn డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ అయితే దిస్ ఇస్ N2O నైట్రస్ ఆక్సైడ్. దీన్ని లాఫింగ్ గ్యాస్ అంటారు. లాఫింగ్ గ్యాస్ అనేసి అంటాం. సేమ్ Zn plus 4 HNO3 gives rise to ZnNO3 taken to zinc nitrate అంటారు దీన్ని, ప్లస్ NO2 ప్లస్ H2O. సో జింక్ కాపర్ సేమ్ కాబట్టి ఇక్కడ మనం 4 ఈ ఈక్వేషన్ నేర్చుకుంటే ఈ ఈక్వేషన్ నీకు బోనస్ లో వచ్చినట్టే అనమాట. ఇక్కడ 2 రాసే, ఇక్కడ 2 రాసే, నో ప్రాబ్లం. ఓకే, ఈ 2 ఈక్వేషన్ సేమ్. సో ఏం చూడండి, జింక్ ప్లేస్ లో కాపర్ ఉంది, లేదా ఇక్కడ కాపర్ ప్లేస్ లో ఇక్కడ జింక్ ఉంది. ఇంతకు మించి ఇంకేం నంబర్లతో సహా అదే. జింక్ నైట్రేట్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్, కాపర్ నైట్రేట్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. సో ఫాస్ట్ గా దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి, దిస్ ఇస్ డి, దిస్ ఇస్ జి. సో ఏ ఇజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జింక్ అండ్ దట్ ఈస్ సి, అండ్ దిస్ ఇస్ బి. హైడ్రోజన్స్ ఫస్ట్ హైడ్రోజన్ కు రాస్తాను. బి ఈజ్ ఈక్వల్ టు ఒక హైడ్రోజన్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ 2, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ. దిస్ ఈస్ ఫార్ హెచ్. ఓకే, నెక్స్ట్ this is for zinc, and then nitrogen ku B is equal to, okay, nitrogen right hand side 2 1s are 2, so that is 2C plus
2C plus 2C plus that is ఇక్కడ 2D అనమాట. ఇక్కడ చేంజ్ అయిపోతుంది నీకు. పైన NO ఇక్కడ N2 అనమాట. నెక్స్ట్ నైట్రోజన్ కంతే. నెక్స్ట్ ఆక్సిజన్ కదా 3B is equal to 3B. This is for nitrogen and oxygen 3B and 2 3s are 6C plus and that is D plus and that is what E. So this is for oxygen. ఈ ఈక్వేషన్స్ తెచ్చుకోవాలా, న్యూమెరికల్ ఈక్వేషన్స్ తెచ్చుకోవాలా. జింక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ఉందా, 1 into A ఇక్కడ A అనుకున్నాం కదా, 1 into A is A. ఇక్కడ జింక్ 1 ఉంది, ఇక్కడ C అనుకున్నాం. సో 1 into C is C. That's all. Okay, this one. సో ఇప్పుడు దీంతో కూడా B is equal to 1 అనుకో. సో if B is equal to 1, A is equal to, B is equal to, C is equal to, D is equal to and E is equal to. ఇవే కదా మనం నంబర్స్ రాయాల్సింది. సో B is equal to 1 అనుకో. అప్పుడు E is equal to, this is B is equal to 1 అనుకుంటే E is equal to 1 by 2. E is equal to 1 by 2. Okay. Now substitute in this equation. Which equation? In this equation. So 3 is equal to 6C plus D plus 1 by 2. So it పక్క వచ్చింది అనుకోండి 3 minus 1 by 2. So 5 by 2 అవుతుంది. 5 by 2 ఇక్కడ మనకు 5 by 2 అవుతుంది అన్నమాట. సో ఈ ఈక్వేషన్లో నేను ఇక్కడ తుడిపేస్తున్నా, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక్కసారితో వచ్చేది కాదు. 3 by 2 ఇక్కడ వచ్చేసి దిస్ ఈజ్ 1 is equal to 2C plus 2D. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ను బ్యాలెన్స్ చేయాలి, మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది చెప్పండి. ఇక్కడ 6C ఉంది, ఇక్కడ D ఉంది. సో Dను ఏం చేద్దామంటే 2 చేయాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. 2తో 2 into 5 by 2 ఇక్కడ 5 మాత్రమే ఉంటుంది. ఇదేమవుతుంది, ఇది దట్ ఈజ్ 2తో కదా 12 అయిపోతుంది, 12. సో దిస్ ఈజ్ 2, ఇక్కడ 2 వస్తుంది. సో ఇప్పుడు పైన ఇది మైనస్ అనుకో, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 10C is equal to 4. సో 4 is equal to 10C. సో C is equal to 4 by that is 10. సో C is equal to 4 by 10. సో దట్ ఈస్ 4 by 10 అయింది అనుకోండి. అప్పుడు A is also equal to 4 by 10. అది కూడా 4 by 10 అవుతుంది. లేదా సింప్లిఫైడ్ నెంబర్ ఉంటే 2 by 5 అని రాసుకో. దిస్ ఈజ్ 2, హియర్ ఇట్ ఈస్ 5. సో దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ 5. క్యాన్సిల్ చేస్తే 4 by 10 అనేది 2 by 5 అయిపోతుంది. ఇప్పుడు D ఫైండ్ అవుట్ చేయాలి. D ఎక్కడ ఉంది? D దీంట్లో ఉంది, అవునా? సో D వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దట్ ఈస్ 1 అనుకున్నాం. 2C, C వాల్యూ ఎంత? 2 by 5 వచ్చింది. సో 2 into 2 by 5 ప్లస్ 2D. సో అవునా, 2 by 5. ఎస్. సో దిస్ ఈజ్ 4 by 5. 4 by 5 ఇది 1 minus 4 by 5 is equal to 2D. 5 1s are, that is 1 by 4 అవుతుంది. 5 1s are 5 minus 4 1. 1 by 5. 1 by 5. ఈ 2 ఈ పక్క వచ్చింది అనుకోండి, that is 10. సో 1 by 10 that is equal to D. 1 by 10. సో మీకు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడము దాంట్లో మీరు నేర్చుకుంటారు. ప్రాక్టీస్ చేయాలి. వితౌట్ ప్రాక్టీస్ ఒకేసారి ఏది రాదు, వచ్చినా నిలవదు. ఓకేనా? సో ఇప్పుడు ఏ ప్లేస్లో 2 by 5, ఇక్కడ 2 by 5. B ప్లేస్లో ఎంత రాయాలి? ఇక్కడ 1 అనుకున్నాం, 1. నెక్స్ట్ C ప్లేస్లో 2 by 5. దిస్ ఈజ్ 2 by 5. ఓకే. నెక్స్ట్ D ప్లేస్లో 1 by 10. హియర్ ఇట్ ఈజ్ 1 by 10. నెక్స్ట్ E ప్లేస్లో 1 by 2. 1 by 2. దేంతో మల్టిప్లై చేద్దాం? సపోజ్ 10తో మల్టిప్లై చేద్దాం. 10తో మల్టిప్లై చేస్తే 2 by 5. 2 by 5 into 2 by this is 2 by 5 into 10 కదా. 5 1s are 5 2s are 2 2s are 4. ఇక్కడ 4 మిగులుతుంది. సో ఇక్కడ 4 వస్తుంది. సో 10తో కదా మల్టిప్లై చేసేది, ఇది 10 వస్తుంది. 10 into 1. సో ఇక్కడ కూడా నీకు 4 వస్తుంది. నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ 1. 1 by 10 into 10. సో హియర్ ఇట్ ఈస్ 5. చూసారా, ఇలా వస్తాయి నంబర్లు. కాబట్టి బట్టి కొట్టకుండా నీట్గా మీరే సపోజ్ మర్చిపోయినా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో మనము జింక్తో రియాక్షన్ చూసాం, అలాగే కాపర్తో రియాక్షన్. ఇక్కడ మీకు నేను ఒక ట్రిక్ చెప్పిస్తున్నా. కాన్సన్ట్రేటెడ్ యాసిడ్తో సేమ్. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే ఈక్వేషన్ ఈజీగా రాసేయచ్చు.
రాయడం మనకు అవసరం కాబట్టి ఈ రెండు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. సో ఇక్కడ చేంజ్ అవుతాయి అన్నమాట. ఏమి డైల్యూట్ యాసిడ్తో ఈ ఈక్వేషన్లో మనకు చేంజెస్ కనబడతాయి. సో ఇక్కడైతే నైట్రిక్ ఆక్సైడ్, రెండో దాంట్లో అయితే మనకు N2O అనేది వస్తుంది, అందువల్ల అది గుర్తుపెట్టి. నెక్స్ట్ ఒక రెండు నాన్ మెటల్స్తో రియాక్షన్ చూడండి. దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ రియాక్షన్ విత్ S8 సల్ఫర్. సల్ఫర్ ఫార్ములా S8 అనమాట. ఇక్కడ S కూడా రాసుకోవచ్చు సల్ఫర్, లేదా S8 పర్ఫెక్ట్ ఫార్ములా కూడా రాసుకుంటే అప్పుడు ఈ బ్యాలెన్సింగ్లో మనకు డిఫరెన్స్ వస్తుంది అంతే. ఓకేనా? సో సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. సల్ఫర్ ఈజ్ రియాక్టెడ్ విత్ HNO3 అనమాట. HNO3 నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే it forms, that is what, H2SO4 sulfuric acid. So reacted with phosphorus is reacted with the phosphorus కాదు HNO3 to form nitric acid అన్నమాట. సో దీంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ సేమ్ NO2 H2O సేమ్ అన్నిట్లోనూ సేమ్ వస్తాయి. కావాల్సింటే చూసుకోండి పైనుండి కాన్సన్ట్రేటెడ్. సో దిస్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ HNO3. సో NO2 H2, ఇక్కడ కూడా NO2 H2. ఏంటంటే విషయం బ్యాలెన్స్ చేయడంలో ఉందన్నమాట. సో బ్యాలెన్స్ చేయడంలో మీరు కన బాగా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసే మెథడ్ నేర్చుకుంటే ఈజీ అనమాట. సల్ఫర్ ఈజ్ రియాక్టెడ్ విత్ HNO3 టు ఫార్మ్ H2SO4 NO2 అండ్ దట్ ఈస్ వాట్ H2O. హియర్ ఆల్సో ఫాస్ఫరస్ ఫార్ములా ఏమి P4 అనమాట. సో P4 ఈజ్ రియాక్టెడ్ విత్ HNO3 టు ఫార్మ్ H3PO4 అంటే దీన్ని ఫాస్ఫోరిక్ యాసిడ్ అంటారు. ఫాస్ఫోరిక్ యాసిడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. దిస్ ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నైట్రిక్ యాసిడ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే ఈ సల్ఫర్ ఆటంలో నుండి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాల్సింటే అన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమంగా అన్ని ఎలక్ట్రాన్స్ ఇది తీసేయగలదు అనమాట. ఆక్సిడైజింగ్ ఏజెంట్. దీని ఆక్సిడేషన్ నంబర్ ఇక్కడ 0. సో ఇటు పక్క తీసుకుంటే +6 అవుతుంది ఆక్సిడేషన్ నంబర్. అంటే సల్ఫర్ను ఆక్సిడైజ్ చేసింది. సో అలా వేరే సబ్స్టెన్సెస్ను ఆక్సిడైజ్ చేసే వాటిని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటారు. సో దీంట్లో ఉండే 6 ఎలక్ట్రాన్స్ కూడా తీసేసుకుంటుంది కాబట్టి ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సల్ఫర్ ఆక్సో యాసిడ్స్ చాలా ఉన్నాయి, H2SO3 కూడా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా H2SO4ని ఎందుకు ఫామ్ చేస్తుందంటే బికాస్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అలాగే ఫాస్ఫరస్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నంబర్ ఈస్ +5. సో అందువల్ల ఈ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి యాసిడ్స్, H3PO3 ఉంది, HPO2 ఉంది. ఇవన్నీ కూడా ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. బట్ నైట్రిక్ యాసిడ్ ఫార్మ్స్ H3PO4 because it is one of the very strong oxidizing agent. సో మీరు ఈ నంబర్లు 48 ఎలా వచ్చాయి, 8 ఇక్కడ 48, 32 సేమ్ నేను చెప్పిన మెథడ్లో రాయండి, లేకపోతే నా వీడియోలో ఇదే నేను బ్యాలెన్స్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. ఓకేనా? 100% న్యూమెరికల్ మెథడ్లో మనం నేను దీన్ని క్యాల్కులేట్ చేస్తాను మీకు మీ సాటిస్ఫాక్షన్ కోసం. ఏం చేద్దామంటే ఇది ఇక్కడ అనుకోండి, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి, దిస్ ఇస్ డి, దిస్ ఇస్ ఈ, అవునా? సో పైన ఉండేది నేను తుడిపేస్తాను. ఓకేనా? అవసరం లేదు కాబట్టి. నెక్స్ట్ వన్. సో ఏ and that is what B. 4A is equal to N on right side phosphorus 1 C. Okay na? Phosphorus అయిపోయింది. Next hydrogens 20, that is B kada. 20B is equal to hydrogens kada. ఇక్కడ ఉన్న hydrogens ఇక్కడ ఉన్నాయి. So 4 2s are 8 plus 4 3s are 12. 12C plus 4 2s are 8E అన్నమాట. Next nitrogens 20B is equal to, sorry, this is 20 కాదు, మనకు తెలుసు కదా, మనకు ఆ నంబర్ తెలుసు, B అనుకున్నాం అంతే. సో B is equal to, ఇది కూడా అవసరం లేదు, మనం దాన్నే ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాటిని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం కాబట్టి సో B is equal to హైడ్రోజన్స్ కు ఫస్ట్, సో రైట్ సైడ్ 3 plus 2 5, సో 3C plus 5E ఇదొకటి. నెక్స్ట్ నైట్రోజన్స్ ఎక్కడున్నాయి, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉందన్నమాట నైట్రోజన్. సో ఎంత, B is equal to నైట్రోజన్స్ D, only one, left hand side 1, right hand side also 1. Next oxygens
3b is equal to 3b. ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3b is equal to దీంట్లో 4 ఉన్నాయి. 4c ప్లస్ దీంట్లో 2d ప్లస్ e ఇన్ని ఉన్నాయి అన్నమాట. సో దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి? b is equal to 1 అనుకో. b is equal to 1 అయితే d is also equal to 1. ఇప్పుడు ఈ వాల్యూస్ దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారు? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 3 is equal to 4c plus d value is 1, 2 plus e అన్నమాట. ఈ 2 ఇటు పక్క వచ్చిందంటే 3 minus 2 1. 1 is equal to 4c plus e. అంతేనా? ఎస్. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్లో 1 b is equal to 1, సో 3c plus 5e. నెక్స్ట్ దీంట్లో 1 is equal to 4c plus e అన్నమాట. ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకోవాలంటే సపోజ్ దీన్ని 5తో మల్టిప్లై చేయి. ఇక 5 4 is 20. దిస్ ఈజ్ 5e. 17 వస్తుంది. అంతేనా? e is equal to how much? b is equal to d. So 2 into 1. Okay. Minus 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 cancel అవుతుంది. So 4 is equal to 20. 4 is equal to 20 minus 3 is 17. 17c. So c is equal to 4 by 17. 17 వస్తుంది. సో ఎక్కడైనా మిస్టేక్ అయి ఉంటుంది. ఇది కరెక్టేనా? 4a is equal to c. ఓకే. b హైడ్రోజన్ కు 1 ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ 3 ఉన్నాయి. ప్లస్ ఈ 5e హైడ్రోజన్స్ 2eనే కదా, నాకు వచ్చింది అనుమానం అప్పుడే. 2e ఇప్పుడు వస్తుంది చూడు. ఓకే. ఎస్. సో మీరు కూడా అంతే, వేరే ఆప్షనే లేదు, వర్కౌట్ చేసుకుంటూ పోవాలి. సో దీంట్లో b is equal to 1 అనుకున్నాం. b is equal to 1, d is equal to 1 అయింది. a is equal to find out చేయాలి, c is equal to find out చేయాలి, and e is equal to also you have to find. ఓకే. సబ్స్టిట్యూట్ చేద్దామా? 3 into 1 is 3, 4c plus d is equal to 1, 2 plus e. So 1 is equal to 4c plus e. Yes. సో ఇక్కడ కూడా 1 అవుతుంది. సో 1 is equal to 3c plus 2e. సో దీంట్లో 1 is equal to 4c plus 2e. మల్టిప్లై చేద్దాం. e ఇదే వచ్చేదంట. సో ఇక్కడ 2, ఇది 8. సో ఇక్కడ 2 మైనస్ 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 క్యాన్సిల్ అయిపోతుంది. 5c is equal to 1. సో c is equal to 1 by 5. c is equal to 1 by 5. Then 4a is equal to 1 by 5. a is equal to 1 by 20. 1 by 20. Now e is equal to కావాలి. సో e దీంట్లో ఉందన్నమాట. ఓకేనా? e అనేది దీంట్లో ఉంది. సో e is equal to కావాలి కాబట్టి this is 1. సో 3c, c వాల్యూ ఎంత? c into 1 by 5 is equal to 2e. So 3 by 5. 1 minus 3 by 5 is equal to 2e. This is plus. And 5 minus 3, 2. 2 by 5 is equal to 2e. So 2 by 10 is equal to e. 2 by 10. చూసారా? ఇంత ఉంది. దీనికే 2 minutes పైన. ఇప్పుడు ఏ ప్లేస్లో, బి ప్లేస్లో, సి ప్లేస్లో వాల్యూస్ పుట్ చేయండి. సో ఏ వాల్యూ ఎంత? 1 by 20. బి వాల్యూ ఎంత? 1. సి వాల్యూ 1 by 5. అండ్ డి వాల్యూ 1. ఈ వాల్యూ 2 by 10. సో దేంతో మల్టిప్లై చేద్దాం? 20తో మల్టిప్లై చేద్దాం. సో 1 by 20 కదా. సో ఇక్కడ 1 by 20. 1 by 20 into 1 by 20 ఎంత? 1. సో ఇక్కడ 1 ఉంటుంది. 1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది. 20 into 1 20. 20తో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ 20 into 1 by 5. 5 1 5 4 వస్తుంది. నెక్స్ట్ హియర్ దిస్ ఈస్ 20. దిస్ ఈస్ 20. 1 2. హియర్ ఇట్ ఈస్ 4. సో ఇలా వచ్చింది బా. ఈ విధంగా క్యాల్కులేట్. ఇది పర్ఫెక్ట్ మెథడ్. కొద్ది లెంత్ టైం తీసుకుంటుంది.
సో మీకు కూడా అర్థం అవడానికి చెప్పాను నేను, ఓకేనా. సో 4 రియాక్షన్స్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాన్సన్ట్రేటెడ్తో దట్ ఈస్ వాట్ NO2 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 H2O 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 వస్తుంది చూడండి ఒక్కసారి, NO2 H2O, ఇక్కడ కూడా NO2 H2O, కాన్సన్ట్రేటెడ్ HNO3 విత్ Cuలో కూడా NO2 అండ్ H2O, కాన్సన్ట్రేటెడ్ HNO3 అండ్ Znలో కూడా H2O ప్లస్ NO2, ఇవన్నీ వస్తాయి చూసుకోండి. రియాక్షన్స్ అన్ని చూసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకొని రాయొచ్చు, ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ.